రైట్. సత్యనారాయణ గారు ప్లీజ్ దయచేసి వారు చెప్పేది విన్న తర్వాత మీ దగ్గరకు వస్తాం, మీరు మాట్లాడండి. సత్యనారాయణ గారు, గాజువాక నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీని మాట్లాడించాలంటే మొట్టమొదట క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ సమస్యలు, మీరు చేసిన పోరాటాలు, జరిగిన అభివృద్ధి ఇవన్నీ పక్కన పెడితే ఒక సామాన్యుడికి వచ్చే డౌట్ ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు పోటీ చేయట్లేదు గాజువాకలో, మళ్ళీ ఇక్కడే గెలిచి నిరూపించుకోవచ్చు కదా అనేది ఏం సమాధానం చెప్తారు? ఇది పార్టీ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అండి. కొన్ని నిర్ణయాలు ఎలాగుంటాయంటే, అధ్యక్షులు ఇక్కడ పోటీ చేయాలా, భీమవరంలో పోటీ చేయాలా, ఇక్కడ పోటీ చేస్తే భీమవరంలో కూడా వస్తుంది, భీమవరంలో పోటీ చేస్తే ఇక్కడ కూడా వస్తుంది, ప్రతి దగ్గర పోటీ చేయమన్నారు. కాబట్టి ఈ రెండు పక్కన పెట్టి మూడో ప్లేస్కి వెళ్ళడానికి ఆయన నిర్ణయించుకోవడం అండి. ఒకటేంటంటే, అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్రం అంతా వాళ్ళదేనండి, కాబట్టి ఒక ప్రాంతం అని కాదు. రైట్. ఇక ఈ ప్రాంత సమస్యల గురించి మనం ప్రస్తావిస్తే కనుక, ఇందాక నాగిరెడ్డి గారు చెప్పినట్టు నిజంగా ఇక్కడున్న సమస్యలు, పరిశ్రమలకు సంబంధించి వలస జీవులు చాలా మంది ఉన్నారు, తర్వాత భూ పోరాట సమస్యలకు సంబంధించి నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి, మత్స్యకారుల సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వీటిని తీర్చలేని సమస్యల్ని ఈ రోజు మేము వచ్చేసాం, తీర్చేసాం, 40 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అయిపోయాయని చెప్తున్నారు. ఇది వాస్తవమేనా? ఇందాక చెప్పడం మర్చిపోయానండి. ఎన్టీవీ యాజమాన్యానికి ఇటువంటి వేదిక ఏర్పాటు చేసినందుకు మీకు కృతజ్ఞతలు. అలాగే వచ్చిన సోదరి మంది కూడా మనస్పూర్వక నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు ఇంత సమయం తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు. అలాగే ప్రతి ఒక్కరు చెప్పింది విని వాళ్ళు కూడా ఏం చెప్పాలనుకున్నారో చెప్తే ప్రజల దగ్గరికి సమస్య వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం, చెప్పిద్దాం. దయచేసి మీరు మాట్లాడండి. సార్, నేను ఈ ప్రాంతంలో పుట్టినవాడిని. యాక్చువల్గా ఏంటంటే, మా ముత్తాతలది దువ్వాడ గ్రామం. బొలిశెట్టి అప్పలస్వామి నాయుడు గారు దువ్వాడలో ఉన్నారు. అక్కడి నుంచి నేను వలస పోయి విశాఖపట్నంలో ఉద్యోగాలు చేసుకోవడం వల్ల మేము విశాఖపట్నంలో స్థిరపడడం జరిగింది. స్టీల్ ప్లాంట్లో 14 ఎకరాలు మా భూమి కూడా కోల్పోవడం జరిగింది. అదంటే మా ఆధీనంలోనే ఉంది, అది వేరే సంగతి. బట్ ముందు తీసుకొని మళ్ళీ వెనక్కి ఇస్తున్నారు, అది చేస్తున్నారు. అయితే విశాఖపట్నం అనేది ఎన్నికలు అంటే స్వాతంత్రం రాకముందు ఇది ఒక మంచి మత్స్యకార ప్రాంతం అండి. మంచి యాదవులు ఎక్కువగా నివసించే ప్రాంతం. కొంత ఏరియాలో కొంత నేవీ ఉంది, పోర్ట్ ఉంది, కాబట్టి ఆ ఏరియాలో ఉండేది తప్ప ఇండస్ట్రియలైజేషన్ లేదు. ఇండస్ట్రియలైజేషన్ మొట్టమొదటి స్టార్ట్ అవడం షిప్ యార్డ్తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక్కడ గాజువాక ఇండస్ట్రియల్ ప్రాంతంగా డెవలప్ అయింది. దీనివల్ల వచ్చిన మొట్టమొదటి నష్టపోయిన జాతులు ఇద్దరండి. మొట్టమొదటి నష్టపోయింది మత్స్యకారులు. విశాఖపట్నం అభివృద్ధి అవడం వల్ల ఎవరు నష్టపోయారంటే, మొట్టమొదటి నష్టపోయింది మత్స్యకారులు, తర్వాత నష్టపోయింది ఎక్కువ మంది యాదవులు. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఉపాధి ఉండేది, మత్స్యకారులకు ఉపాధి ఉండేది. మంచి చక్కటైన వాతావరణంలో వాళ్ళు వాళ్ళ చేపలు పట్టుకుంటూ జీవనాన్ని ప్రశాంతంగా గడుపుకునేవారు. అటువంటిది మత్స్యకారులకు సడన్ గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే వచ్చిందో కొన్ని భూముల సేకరణ, అలాగే గంగవరం పోర్టుతో మత్స్యకారుల్ని రోడ్డును పడేశారు. అలాగే కాలుష్యం వల్ల చాలా వరకు నీరు పాడై మత్స్యకారుల తాలూకా జీవనోపాధి దెబ్బతిన్నది. ఈ రోజు వరకు మత్స్యకారులకు న్యాయం చేయలేదండి. ఎవరెన్ని చెప్పినా కూడా డిస్ప్లేస్డ్ అయిన మత్స్యకారులకు కానీ, నిర్వాసితులైన ఉక్కు కర్మాగారం వల్ల నిర్వాసితులైన భూ నిర్వాసితులకు కానీ న్యాయం జరగల. అయితే మా కార్మిక సోదరులు చాలా మంది ప్రైవేటైజేషన్ చేయొద్దన్నారు. దానికి జనసేన కట్టుబడి ఉంది. మొట్టమొదటి ప్రైవేటైజేషన్ అనగానే ఎవరు ఉద్యమం చేయకముందు, ఇప్పుడు ఉద్యమం 1200 రోజులు దాదాపు చేస్తున్నారు, ఉద్యమం స్టార్ట్ చేయకముందే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి, మీరు ప్రైవేటైజేషన్ అనేది ఏంటంటే ఇట్స్ నేషనల్ పాలసీ. అంటే ఇక్కడ ఆశ్చర్యకరం లేకపోతే సంభ్రమాశ్చర్యాలు గురిచేసే అంశం ఏంటంటే, కూటమిలో ఉన్న పొత్తు పెట్టుకున్న పార్టీ చెప్తోంది భయాలను కల్పించారని. ప్రైవేటీకరణ అంశాననే భయాన్ని కల్పించారు ఇక్కడ ప్రజలకని చెప్తున్నారు వాళ్ళు. చెప్పనియండి, అందు గురించి నేను చెప్పండి, నా మాట వింటే మీకు అర్థమవుతుంది. ప్రైవేటీకరణ అన్నది పివి నరసింహారావు గారు ఇండస్ట్రియలైజేషన్ పాలసీలో తీసుకొచ్చినప్పుడు, దేశంలో ఉన్న పరిశ్రమలన్నింటినీ ప్రైవేటైజ్ చేస్తానంటే ఒక్క సిపిఎం తప్ప, ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తప్ప సిపిఐతో సహా అందరూ కూడా దానికి ఆమోదం తెలిపారు. కాబట్టి ప్రైవేటైజేషన్కి కేంద్ర ఆమోదం జరిగింది. అన్ని పార్టీలు, ఏ పార్టీ అతీతం కాదు, ఇక్కడ జాతీయ పార్టీలు అన్ని ఆమోదం తెలిపాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, ఇది భావోద్వేగాలతో కూడుకున్నది, 32 మంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత తీసుకున్నది, కాబట్టి దీన్ని మామూలు డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో కలపొద్దు, దీన్ని సపరేట్ చేయండి అని చెప్పడం జరిగింది. దానికి కేంద్రం సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇదివరకు కూడా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇవ్వండి అని ఎలాగైతే ఆపారో అదే పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్ గా దీన్ని ఆపుతారుంది. దానికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. మనం ఇప్పుడు కూడా అండి కేంద్రాన్ని నిందించాలనే ఉద్దేశంతో నిందించడం కాదు, అది తప్పు. మనం కావాల్సింది ఈ రోజు వరకు ఒక అఖిలపక్షం వేసి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అఖిలపక్షం వేసి కేంద్రం దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్ళి ఈ ప్రైవేటైజేషన్ వద్దని ఎందుకు చెప్పలేదు ముఖ్యమంత్రి చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ వీధిలో ఒకటి, ఢిల్లీలో ఒక మాట మాట్లాడడం కాదు.
ఒక్క నిమిషం నాగిరెడ్డి ఆ కాదు, చెప్పండి. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే అఖిలపక్షం వేయమని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి సొంత ఖర్చులతో ఇక్కడికి వచ్చి పెద్ద సభ పెట్టి స్టీల్ ప్లాంట్ నాయకులందరినీ ఒక దారి మీద తీసుకొచ్చి ఒకే ఒక రిక్వెస్ట్ చేశారు, వారం రోజుల్లో ఒక అఖిలపక్షం వేయండి, మనం వెళ్ళి కేంద్రాన్ని నిలదీద్దాం, మీతో పాటు నేను వస్తానంటే అప్పుడు వైసీపీ నాయకులందరూ చెప్పిన మాట ఏంటంటే మోడీతో ఫోటో తీయించుకోవడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉబలాట పడుతున్నారు. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదండి. ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజల విషయంకి వచ్చేసరికి ప్లాంట్ విషయంకి వచ్చేసరికి చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లోపించింది. ఎందుకంటే వీధుల్లో పోరాటాలు చేయడం, అక్కడ ఉన్న వాళ్ళకి రెడ్ కార్పెట్ పరచడం, ఈ బ్యాక్ డోర్ నుంచి ఎంట్రీ ఓపెన్ చేసి భూముల అమ్మకానికి తెరతీసింది జగన్మోహన్ రెడ్డి. ఎస్ చూసాం కాబట్టి చెప్తున్నాం. ఎస్ చూసాం. వద్దు నోరేసుకుని పడిపోద్దమ్మా. నీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడు. నీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడు. సమాధానం చెప్పడానికి నాగిరెడ్డి గారు ఉన్నారు వేదిక పైన. దయచేసి వారికి గౌరవం ఇవ్వండి. Yes, మీదే తప్పు వైసీపీదే తప్పు. మీకు మైక్ ఇస్తాం. రైట్, మీకు మైక్ వచ్చినప్పుడు మాట్లాడండి దయచేసి. దానికి విజయసాయి సమాధానం రెడ్డి- చెప్పడానికి నాగిరెడ్డి గారు వేదిక పైన ఉన్నారు. వారు చెప్తారు. విజయసాయి దయచేసి రెడ్డి గారు- సమాధానం చెప్పేదాకా మీరు సంయమనం పాటించాలి. ఏమండి? దయచేసి కూర్చోండి ప్లీజ్. ఒక్కటే నోరేసుకుని పడిపోవడం కాదండి అమ్మా, నోరేసుకుని పడిపోవడం కాదు. మీకు మైక్ ఇస్తాం. మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడు. రైట్, సత్యాన్ గారు ఒక్క నిమిషం. మాట్లాడు. సత్యాన్ గారు ఒక్క నిమిషం. జగ్గునాయుడు గారు, అధికార పార్టీ ఏమో